నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య లవ్ ఫెయిల్యూర్ అని చాలామంది వచ్చి ఆ లవ్ ఫెయిల్యూర్ అనే దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. లవ్ ఫెయిల్యూర్ జరుగుతుంది, గొడవలు అవుతాయి, బాధ కలుగుతుంది, బయటకు వచ్చేస్తారు. ఇక బయటికి వచ్చాక దాని నుంచి బయటకు ఎలా రావాలో తెలియదు. మనిషి లేడు, ప్రేమ లేదు, కానీ వీళ్ళ బాధ మాత్రం వీళ్ళ దగ్గరే ఉంది. దీన్ని ఒక పెద్ద కష్టంగాను, అసలు ఇంతకంటే నా జీవితంలో నష్టం లేదురా బాబు అన్నట్టుగా ఉంటారు. సో అందుకని ఈరోజు అలా లవ్లో ఎవరైనా ఫెయిల్ అయితే, ఆర్ ఆ మనిషి మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేస్తే, అలాంటి మోసాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను అని మీరు బాధలో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారు అంటే మిమ్మల్ని వాళ్ళు వదులుకున్నారు, వదిలేశారు. నువ్వు నాకు వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తిని మీరు ఇక్కడ కావాలి అని మొయ్యకండి. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మీ జీవితంలో ఆ వ్యక్తిని తలలో మోసుకునే అవసరము లేదు. అయిపోయింది, జరిగిపోయింది, ఫెయిల్ అయిపోయింది, వదిలేశారు, ఇట్ ఈజ్ ఓవర్. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నాకు ఇలా జరిగింది చూసావా, నేనెంత మంచివాడినో చూసావా, నేనెంత ప్రేమించానో చూసావా అనే మన మీద మన ఇగో ఆపుతుంది. దట్ నేను మంచివాడిని, నేను ఇంతటి గొప్పవాడిని, నేనే ప్రేమమూర్తిని, నా ప్రేమే చాలా గొప్పది, నేను ఇంత నమ్మానే అనే ఒక ఇగో మనని కమ్మేస్తుంది. దానివల్లే ఏమవుతుంది, మోసం చేశాడు వాడు, మోసగాడు మోసం చేశాడు, దానికి నేనెందుకు బాధపడాలి అనే చిన్న పాయింట్ మైండ్కి ఎక్కదు. అసలు ఎలా మోసం చేశాడు, ఎన్నిసార్లు కొట్టినా నేను పడ్డాను, ఎంత చేసినా వాడి కోసం నేను తిరిగాను, ఈ టైప్లో ఆమె కోసమో వాడి కోసమో తిరిగాను, ఈ టైప్లో చాలా స్టోరీలు చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోసపోయాం, తప్పు జరిగిపోయింది, వదిలేయాలి కదా. అలా జరగకుండా మీరు కూర్చుని బాధపడితే మీరు ఎప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేరు. అలా ఎలా చెప్తారంత ఈజీగా అనిపిస్తుందేమో. నాకు తెలుసు, నక్కలు నక్కలులాగే ఉంటాయి, కుక్కలు కుక్కలాగే అరుస్తాయి, పిల్లి పిల్లిలాగే అరుస్తుంది, మోసగాడు మోసగాడిలాగే, మోసగత్తెలాగే బిహేవ్ చేస్తారు. ఇందులో వింతేమీ లేదు అసలు. కానీ ఎప్పుడైతే మనము ఎమోషన్తో ఆలోచిస్తామో మనకు ఎలా అనిపిస్తుందంటే, అరే నన్ను ఎంత దెబ్బ కొట్టాడు, నేనింత తెలివిగా ప్రేమించి, నేనింత మనసుతో ప్రేమిస్తే నన్ను ఎలా మోసం చేశాడు అనే నన్ను అనే ఇగో ఆపుతుంటుంది, ఒప్పుకోనివ్వదు. నేను మోసపోయానా, నువ్వు మోసపోయావు, బాధపడు అని ఇంకా మనని పుష్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్, నేను మోసపోతే నా మీద జాలి చూపించాల్సింది పోయి నన్ను నేను ఎందుకు తిట్టుకుంటున్నాను, దీనిలో ఏముంది, వాట్ ఈస్ ద పాయింట్, ఇంత బాధపడడానికి ఏముంది అనేది ఆలోచించుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే, మనం ఒక లైఫ్లో ఏదైనా తప్పు జరిగిపోయి ఒక మిస్టేక్ అయితే ఏమీ కాదు. ఒక జీవితంలో, ఒక జీవిత కాలంలో 100 డెసిషన్లు తీసుకుంటే ఒక 50 డెసిషన్లు ఫెయిల్ అవ్వచ్చు. దట్ ఈజ్ ఓకే. ఒక మనిషిని చూసారు, ఇష్టపడ్డారు, దట్ ఈజ్ ఓకే. రీసెంట్గా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయి మాట్లాడుతూ చెప్తోంది, ఇలాగా ఒక అబ్బాయిని ఇష్టపడి ప్రేమించాను, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నేను వాడి కోసం ప్రేమించి వాడిని పెళ్లి చేసుకున్నాను, అప్పటికే నన్ను 2-3 సార్లు కొట్టాడు, కానీ అయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాను, ఇప్పుడు ఎంత దారుణంగా తయారయ్యాడంటే రోజు కొడుతున్నాడు, కానీ నేను వదలలేకపోతున్నాను. చూసారా మీకు అక్కడ క్యాచ్? కొడుతున్నాడు, సుఖంగా లేదు, ఇంట్లో వాళ్ళని తిడుతున్నాడు, సుఖంగా లేదు. ఎంత జరుగుతున్నా నీ ఎమోషన్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, నువ్వు డెసిషన్ చెయ్యకు, వదలకు అని నేను ఇంకా సఫర్ అవ్వడమే చేస్తుంది. ఎందుకంటే చాలామందికి వాళ్ళ బాధకి కారణం దొరకాలంటే ఎన్ని రోజులైనా బాధపడతారు. ఇప్పటికీ చాలామంది కోవిడ్ టైంలో అని చెప్పి కోవిడ్ గురించి చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇది 2019, 2021 టైంది 25 కూడా చెప్తున్నారు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, బాధని ఎంజాయ్ చేయకండి. ఎవడన్నా మిమ్మల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, లేకపోతే ప్రతిదానికి మీతో గొడవ చేస్తున్నాడు అంటే వాడిని డీల్ చేయడం రావాలి మీకు. సింపుల్ అండ్ ఈజీ. డీల్ చెయ్యండి, తప్పులేదు. ఖచ్చితంగా గట్టిగా ఉండాలి, డీల్ చేయాలి. అలాంటి వాడి నుంచి సెపరేట్ అయి బ్రేకప్ అయితే హ్యాపీ. ఇంకా
అమ్మ నాయన ఒక మంచి దరిద్రం పోయిందిరా బాబు అనుకుని జీవితాన్ని మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయాలి. భయపడ్డారా ఓడిపోతారు. ఎన్నిసార్లు భయపడితే అన్నిసార్లు ఓడిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీంతోపాటు లోపల నుంచి ఎసెన్షియల్గా మనము భయపడుతూ ఉంటే మనం ఒక లవ్ ఫెయిల్యూర్ అయిపోయాక జీవితాన్ని భయంగా అమ్మో మళ్ళీ నేను ఇంకా ఎవరిని నమ్మను, ఇంకా నేను పెళ్లి చేసుకోను, నా జీవితంలో ఎవరిని చూడను అని మీరు ఎన్ని రోజులైతే అనుకుంటుంటారో అన్ని రోజులు మీరు జీవితాన్ని భయంగా తీసుకోవడం వల్ల మీకు అలాంటి పీపులే మీ జీవితంలోకి వస్తారు. మీరు గమనించి చూడండి, లవ్ ఫెయిల్యూర్ అయిన వాడు ఇంకోటి ఎవరినో ప్రేమిస్తాడు, వాడు కూడా అట్లాంటి వాడే తయారవుతాడు. వాడు కూడా అలాంటి వాడు ఉంటాడు చాలా మటుకు, అందరూ కాకపోయినా చాలా మటుకు. ఎందుకంటే దే ఆర్ అట్రాక్టింగ్ దట్ నెగిటివిటీ ఆల్వేస్. మీరు ఆ నెగిటివ్నే కాన్స్టెంట్గా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్, దీన్ని మీరు ఐడెంటిఫై చేసి ఎప్పుడైనా ఇలా లవ్ ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ రియాలిటీలోకి రండి. రియాలిటీ ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి? తప్పు అయ్యింది, దట్స్ ఓకే. ఓసారి నమ్మి ఎవరినో మోసపోయాను, దట్స్ ఓకే అనేది మీరు పుష్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మైండ్లోకి అది పెట్టండి బలవంతంగానా సరే, చాలా ఇంపార్టెంట్. అండ్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాక కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్స్ మనం కట్ చేసుకుంటాం. దానివల్ల ఇది ఇంకెక్కువ అయిపోతుంది. ఫ్రెండ్స్తో లేకపోతే ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడడం. ఏదో తప్పు చేశాను అనే దాంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడుకోం. నెక్స్ట్ వచ్చేసి ఏ ఆధారము లేకుండా అయిపోతాం, అంటే బిజినెస్ కానీ డబ్బు కానీ సంపాదన లేకుండా వీక్ అయిపోతాం. చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, హెల్త్ పాడు చేసుకుంటారు. ఈ మూడు మీకు స్ట్రెంగ్త్. అలాంటిది హెల్త్ పాడు చేసుకున్నారా, మీ లవ్ ఫెయిల్యూర్ వల్ల వాడు మిమ్మల్ని చేసిన మోసం కంటే ఆమె చేసిన మోసం కంటే మిమ్మల్ని మీరు చేసుకున్న మోసం పెద్దది. ఓకే, అందుకని లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మంచిగా హెల్తీగా తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు లవ్ ఫెయిల్యూర్ నుంచి కొంచెం ఈజీగా బయటకు రాగలుగుతారు. అండ్ లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మీరు ఇంకా అది స్టెప్గా తీసుకుని ఎదగాలి తప్పితే పడిపోకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇది కనుక ఫాలో అయితే మీకు చాలా ఇలాంటి బ్రేకప్ నుంచి, ఇలాంటి ఫెయిల్యూర్ నుంచి కొంచెం బెటర్గా మారుతారు. అండ్ మిమ్మల్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, మిమ్మల్ని మీరు పూర్తిగా నింపుకోవాలి, గెలవాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్గా ఇంపార్టెంట్. మీరు గెలవాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిరిచువల్ కనెక్షన్ని వదలద్దు. మీ లోపలికి మీరు వెళ్ళండి. మీకు ఎవ్వరి అవసరము లేదు, ఇంకో చోట నుంచి ప్రేమ అవసరం లేదు. మీరు ప్రేమమయంగా మారితే, మీ లోపల మీరు ప్రశాంతంగా హ్యాపీగా మారితే మీకు లైఫ్ లాంగ్ ప్రేమ దొరుకుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీరు యాక్సెప్ట్ చేయగలిగితే, మీ లోపలికి పాజిటివిటీని అట్రాక్ట్ చేయగలిగితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు చెక్ చేసుకోండి, మీకు హార్ట్లో, స్టమక్లో, బ్యాక్లో ప్రేమ స్టోర్ అయి ఉంటుంది. నడుము నొప్పి రావడము, ఎసిడిటీ, డైజెస్టివ్ ఇష్యూస్ రావడము, థ్రోట్ అండ్ హార్ట్లో పెయిన్ రావడం ఉంటే మీకు ఆ ప్రేమ మంచిది కాదు. ఆ బ్రేకప్ మీరు తొందరగా బయటకు రావాలి, లేకపోతే రోగముగా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బయటకు వచ్చేసేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి నేను చెప్పింది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.